తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత ఉధృతమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఉన్న తీవ్రమైన చలి కంటే మరింత బలంగా ఉంటుందని హెచ్చరించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మీరు చెప్పినట్టుగానే ఉమ్మడి జిల్లాలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 6 డిగ్రీలకు ఆల్రెడీ పడిపోయాయి. నిన్నటి వరకు కూడా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొమరంభీం జిల్లాలో ఈ రోజు ప్రస్తుతం ఉన్న చలి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే సిర్పూర్ యు మండలంలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే కొమరంభీం జిల్లాలో గిన్నెదరిలో 7.4, తిర్యానిలో 8.8, కెరమేరు మండలంలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బజారత్నూరులో 8.9, కొచ్చెరలో 9, నేరేడుగొండలో 9, అర్లిటీలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిర్మల్ జిల్లాలో కూడా ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు, అటు మంచిర్యాలలో 11.3 డిగ్రీలు దేవులప గూడలో నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా తీవ్రమైన చలితో పాటు చలిగాలులు పెద్ద మొత్తంలో వీస్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం నుంచి మొదలుకొని తెల్లవారుజామున వరకు ఇది చలి ప్రభావం 9 వరకు 10 గంటల వరకు కూడా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలంతా కూడా. వెచ్చదనం కోసం కొంత ఆరాట పడుతున్న పరిస్థితి ఉంది. వెచ్చని దుస్తులు ధరించడం కానీ, చలిమంటలు వేసుకోవడం కానీ, ఇళ్ల నుంచి బయటకు రావడానికి కొంత భయపడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం పూట కసరత్తు చేసే వాళ్ళంతా కూడా 4 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లే వాళ్ళంతా కూడా టైం ని మార్చుకొని 6 గంటల ప్రాంతంలో బయట కసరత్తుకు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక స్కూల్కి వెళ్లే పిల్లలు కావచ్చు, ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లే దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్, నాగ్పూర్ వైపు కొంత మెడికల్ పనుల కోసం కానీ వివిధ పనుల కోసం చాలా మంది వెళ్తూ ఉంటారు. కొద్దిగా రాత్రిపూట ట్రైను, రైలు సంబంధించిన ప్రయాణాలు మానుకోవాలని చెప్తున్నారు. దీనికి తోడు హైవే కానీ వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉన్న చోట పొగమంచు పెద్ద మొత్తంలో దట్టంగా కమ్ముకొని ఉంటుంది. సో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రవాణా శాఖ కొంత హెచ్చరికలు జారీ చేసింది. పార్కింగ్ ఎక్కడ కూడా వాహనాలు ఉంచొద్దు రోడ్లపై అని చెప్తున్నారు. ఎందుకంటే పొగమంచు కారణంగా వాహనాలు వెంటనే ఢీకొని కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త ఉండాలంటారు వైద్యులు కూడా చెప్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ ప్రేమ్ సాగర్.